ఇప్పుడు కూడా నేను ఒక రూమ్లో ఉంటున్నాను అనమాట. ఓకే. హైదరాబాద్‌లోనా? హైదరాబాద్లో రూమ్లో ఉంటున్నాను. నేను ఇంట్లో రూమ్లో అంటే మనమే వంట చేసుకోవాలి, మనమే మొత్తం మనమే అన్ని క్లీన్ ఏ టు జెడ్ చేసుకోవాలి. మనమే చూసుకోవాలి. అవును. మనకి అది తెలియదు, హ్మ్. ఎలా చేసుకోవాలో కూడా తెలియదు మనకి. సో ఇంటికాడైతే ఇంకా టైంకి ఫుడ్ వచ్చేస్తుంది, కూర్చొని ఎవ్రీథింగ్ ఫుడ్ టైంకి పెడతారు. టైంకి అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ మనం తినకపోయినా కూడా బలవంతంగా తినిపిస్తారు ఇంటికాడ. ఇక్కడ మనకి ఆకలి ఉంటే కూడా మనకి తినేదానికి ఫుడ్ ఉండదు, చేసుకునే ఇంట్రెస్ట్ ఉండదు, చేసేకి రాదు, అంటే బయట తినేకి అంత అమౌంట్ ఉండదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను అనమాట. అమౌంట్ ఉండకపోవడం ఏంటి? ఇద్దరు అంటే మీ పేరెంట్స్. నేను ఇంటికాడ అంటే కొన్ని సిచ్యువేషన్లో ఇంట్లో అడగను అనమాట అమౌంట్. కొన్ని సిచ్యువేషన్స్లో నాకు అంటే అమౌంట్ ఎస్పెషల్లీ అబ్బాయిలకి ఇది ఒకటి ఉంటది కదా, కొంచెం ఎదిగిన అమౌంట్ తర్వాత. ఇప్పుడు కావాలంటే అది ఫ్యూ సెకండ్స్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు అమౌంట్, కానీ ఆ టైంలో అడగకూడదు అనే ఒక ఆలోచన వస్తుంది. సో ఓకే మనం ఏదో తిందాంలే అనేసి. పస్తులు ఉన్నారా ఎప్పుడైనా? పుత్తూరులో నేను ఎంబీఏ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఓకే. లైక్ ఇంట్లో చిన్న గొడవ అవ్వడంతో, నేను ఇంట్లో ఏమైనా గొడవ అయితే నేను కొన్ని రోజులు కొద్దిగా గ్యాప్ ఇస్తాను అనమాట. సో దానివల్ల అడగను ఇంట్లో. బట్ ఓకే, కొన్ని రోజులు మా డాడీకి డౌట్ వస్తుంది, నేను కొన్ని రోజులు 2 days మాటలు డల్గా ఉన్నానంటే ఇంకా ఆటోమేటిక్గా మా అమ్మ చెప్తుంది, మా నాన్న అమౌంట్ పంపించేస్తాడు అనమాట. మీరు అడిగారు అట్లా జరుగుతుంది, నాకు తెలిసి పంపిస్తారని అందుకే అట్లా రొటేట్ చేస్తాను. బట్ ఇంటర్ నుంచి ట్రై చేస్తున్నారంటే మీ ఇంట్లో ఓకేనా, అంటే మిమ్మల్ని మూవీస్ లో వదిలేయడానికి? మా ఇంట్లో ఓకే, లైక్ మా మమ్మీతో ఏం ప్రాబ్లం లేదు, మా అమ్మకి. కానీ మా నాన్నకి భయం ఉండేదన్నమాట, ఎక్కడ ఈ ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్కడ పాడైపోతారో, లైక్ ఎక్కడ ఛాన్సెస్ రాకుండా. మా నాన్న చెప్తున్నాడు, నువ్వు ట్రై చేయి, వద్దని చెప్పను, బట్ ఆ ట్రై చేస్తూ నువ్వు చదువుకుంటారా, నీకంటూ ఒక క్వాలిఫికేషన్ పెట్టుకున్నావు అంటే ఒకవేళ దాంట్లో మిస్ అయిందంటే నువ్వు దీనిలో జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్తుంటాడు మా నాన్న. రీసెంట్ టైమ్స్లో ఇంకా మా డాడీకి ఫోన్ చేసి మరి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం, మీ కొడుకు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు అది ఇది అంటే, ఇంకా మా నాన్న మెల్ట్ అయిపోయేసి ఇంకా ఓకే నీకేం కాదు చేసుకో నేను చూసుకుంటా అన్నాడు రీసెంట్గా. సరే ఇంకా ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా అది. ఖచ్చితంగా. సో అలా